నిన్న 24 గంటల క్రితం పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా అలజడి రేపింది. దీంతో పాటుగా ఒకే వేదికపై నుంచి పవన్ చంద్రబాబు ఎన్నికల సంకారామం పూరించడం స్టేట్ పాలిటిక్స్ను మరోవైపున షేక్ చేస్తుంది. ముఖ్యంగా బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపుతున్నాయి. పార్టీలకు అతీతంగా కొత్త అలజడిని కూడా సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పవర్ స్టార్ కామెంట్స్పై ఫుల్ చర్చ జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీలతో పాటు సొంత సామాజిక వర్గం నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక రకంగా ఇది కులంలో అలజడి రేపుతుందంటంలో సందేహం లేదు. అన్నిటికంటే అతిపెద్ద పాయింట్ ప్రధానంగా ఆయన ప్రత్యర్థులు ఎవరైతే పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు ఉన్నారో ఆ ప్రత్యర్థులు సూటిగా ప్రశ్నిస్తున్నది ఒకటే ఒక మాట. పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను, ప్రశ్నిస్తాను, ప్రశ్నిస్తూనే ఉంటాను, ఈ రాజకీయాలను బాగు చేస్తాను అని చెప్పి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనని ఎవరూ ప్రశ్నించొద్దు, నేను తీసుకున్న నిర్ణయాలకి నా వెంట నడవాలి, నా వెంట నడిచిన వాళ్ళు మాత్రమే నా వాళ్ళు అని అంటాం అనేది ఇప్పుడు ప్రధానంగా ఆయన ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ని మరింత టార్గెట్ చేయడానికి, విమర్శించడానికి కారణమైంది. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ ఇతరులు ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు ఎందుకు అనేది ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్న కౌంటర్ విమర్శ. ఒకసారి విందాం. ప్రశ్నిస్తారా? ఏందయ్యా నాకు అర్థం కాలేదు. ప్రశ్నించడానికే పెట్టిన రాజకీయ పక్షం అన్నావే, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో హక్కు అన్నావే, నన్ను ప్రశ్నిస్తారా? నన్ను ప్రశ్నించేవాడు నాయకుడు ఉండొద్దు. పోండి, నన్ను ప్రశ్నించేవాళ్ళు, నన్ను మెచ్చుకునేవాడే నాయకుడు ఉండాలా? అది 24 సీట్లు ఎందుకు తీసుకుని అడిగితే ఒప్పుకోను నేను. ఏమిటిది? ఈ దుర్మార్గం ఏంటి? ఈ అన్యాయం ఏంటి? ఈ అక్రమం ఏంటి? ఇదేనా రాజకీయాలు? నిన్న పవన్ కళ్యాణ్ అరగంట పైగా చేసిన ఈ ప్రసంగంలో ఒక రకమైన ఆవేదన కనిపిస్తూ ఉంది, ఇంకోవైపున కోపం కనిపిస్తూ ఉంది, మరోవైపున అసహనం కనిపిస్తుంది. మూడు కలగలిపిన ఒక అలజడితో పవన్ కళ్యాణ్ ప్రశ్నించారా? ప్రధానంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నుంచి పొత్తులో భాగంగా 24 సీట్లు తీసుకోవటం మీద తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు, అదేవిధంగా తీవ్ర స్థాయిలో చర్చకు కారణమైంది. స్వయంగా జనసేనలోనే చాలామంది దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా చాలామంది ఓపెన్గానే బహిరంగంగానే విమర్శిస్తున్నారు, కొంతమంది ప్రశ్నిస్తున్నారు, కొంతమంది ఇంకా అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కలగలిపి పవన్ కళ్యాణ్ నిన్న ప్రసంగంలో అసహనాన్ని, అలజడిని, ఆవేదనని మిక్స్ చేసి నిన్న ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ఒక పాట విందాం. 24 ఏంటి అని అంటా ఉన్నారు. మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా తినేసామా ఏంటి? మనం ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్లు తీయడానికి, ఖర్చు పెట్టడానికి, అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 50, 100, 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి. మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా? లేదంటే 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా? ఇక దీంతో పాటుగా 24 సీట్ల మీద చాలామంది ప్రశ్నించడాన్ని అభ్యంతరం తెలియజేస్తూనే నాతో నడిచేవాళ్ళు, అంటే తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి నాతో నడిచేవాళ్లే నా వాళ్ళు. ఎందుకు అని అంటే ప్రధానంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో జనసేనలోనే చాలామంది పవన్ కళ్యాణ్ జనసేనకు వ్యతిరేకంగా టికెట్లు కావాలి, లేకపోతే ఇక్కడ పోటీ చేస్తామంటూ దీక్షలు చేసేవాళ్ళు, ధర్నాలు చేసేవాళ్ళు, ర్యాలీలు చేసేవాళ్ళు, వీళ్ళంతా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ జనసేనలో ఉన్న శ్రేణులందరికీ క్లియర్ కట్గా ఒక మెసేజ్ చెప్తూ ఉన్నారు, నేను తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండి నాతో నడిచేవాళ్లే నా వాళ్ళు. ఒక మెసేజ్ క్లియర్ కట్గా తన పార్టీ శ్రేణులకు చెప్పడానికి అవకాశాన్ని ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు ఇదే విమర్శకులకు, ప్రత్యర్థులకు విమర్శలు చేయడానికి కూడా కారణమవుతుంది. పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో అన్నారు విందాం. నాతో నిలబట్టం నేర్చుకోండి అందరూ, నన్ను ప్రశ్నించే వాళ్ళంతా. మీరు వెనక నా మద్దతుదారులు అయితే నా వెంట నడవండి, నిలబడండి. నాతో నడిచేవాడే నా వాళ్ళు. సో ఇందాక అంబటి రాంబాబు అనేది కూడా అదే, ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాతో నిలబడే వాళ్ళే నా వాళ్ళు అంటే ఎవరు ప్రశ్నించకూడదు, నన్ను అడగకూడదు, అడిగితే తప్పుడు వాళ్ళు అంటం ఏంటి అనేది పవన్ కళ్యాణ్ మీద అంబటి రాంబాబు చేస్తున్న విమర్శ. ఈ విధంగా పక్కన పెడితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్కి చాలా సూచనలు, సలహాలు వస్తున్నాయి. ఆ సూచనల సలహాలు కూడా లెటర్ల రూపంలో వస్తున్నాయి, వచ్చేవి కూడా కాపు పెద్దల నుంచి వస్తూ ఉన్నాయి. సో దీంతో పవన్ కళ్యాణ్కి నిన్న చిరెత్తుకు వచ్చింది. పెద్దలందరికీ వన్ సైడ్ వన్ టైంలోనే అందరికీ క్లారిటీ ఇద్దామని అనుకున్నారు. అందుకని వాళ్ళందరికీ చెడుగుడు ఆడుకుంటూ ప్రధానంగా సూచనలు, సలహాలు ఇవ్వద్దు, కూర్చొని మీటింగ్లు పెట్టొద్దు, టీవీలో కూర్చొని మాట్లాడొద్దు. అది ఎవరిని ఉద్దేశించి, మాలాంటి వాళ్ళు ఉద్దేశించి ఇంకెవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు, కానీ సూచనలు, సలహాలు ఇచ్చే బ్యాచ్ అంతా వద్దు, ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ నిన్న సూటిగా చెప్పారు. అలాగే నాకు కానీ జనసేన పార్టీకి కానీ
సలహాలు సూచనలు అవసరం లేదు. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుతలాడే రక్తంతో, గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. సో ఇంతకీ పవన్ కళ్యాణ్ కోపపడింది ఎవరి మీద? ఏ పెద్దల మీద? ప్రధానంగా కుల పెద్దలు. ఎందుకు అని అంటే కుల పెద్దల నుంచి రియాక్షన్ వచ్చింది. మొదటగా హరిరామ జోగయ్య, రెండో వాళ్ళు ముద్రగడ పద్మనాభం. వీళ్ళిద్దరి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్కి రెగ్యులర్ లేఖల రూపంలో సలహాలు సూచనలు వస్తున్నాయి. వాళ్ళు ఇస్తున్న సలహాలు ప్రధానంగా హరిరామ జోగయ్య ఇచ్చేది ఏంటంటే ప్రధానంగా 2.5 రాజ్యాధికారంలో భాగస్వామ్యం, అదేవిధంగా 40కి పైగా టికెట్లు, అసెంబ్లీ టికెట్లు తీసుకోవాలి. అప్పుడే పవన్ కళ్యాణ్కి, కాపు జాతికి ఇది బాగుంటుంది అనేది హరిరామ జోగయ్య అనేక లేఖలు రాసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ హరిరామ జోగయ్య పేరెత్తకుండా సలహాలు సూచనలు నాకు అవసరం లేదని చెప్పిన తర్వాత హరిరామ జోగయ్యకి కూడా చిర్రెత్తుకొచ్చినట్లుంది. ఆయన కూడా ఒక కామెంట్ ఒక 3 లైన్లతో ఒక లాస్ట్ లేఖ రిలీజ్ చేసి బయటకు వదిలేశారు. ఆ లాస్ట్ లేఖలో లాస్ట్ లైన్లో ఉన్నది ఏంటి అని అంటే, నేను చెప్పాల్సింది చెప్పా, బాగ్గోరి చెప్పాను ఇద్దరికి, తెలుగుదేశం జనసేనకి, వినకపోతే వాళ్ళకి నచ్చినట్లేదు, అది వాళ్ళ కర్మ, నేనేం చేయగలిగింది లేదంటూ ఒక నిర్లిప్తతో కూడిన ఒక 3 లైన్ల కామెంట్ని రిలీజ్ చేశారు హరిరామ జోగయ్య. ఇక ఈరోజు ముద్రగడ పద్మనాభం ఈరోజు పొద్దున ఇంకో లేఖ రాశారు. ఆయన కూడా రాజ్యాధికారం కావాలి, 80 సీట్లు కావాలి అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ 2 ఏళ్ళన్నా కనీసం సీఎం పదవి తీసుకోవాలి, తీసుకుంటేనే కాపులకి, కాపు జాతికి సరైన న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ పేరెత్తకపోయినా ఆయన సూచనలు సలహాలు నాకు ఏదైతే వద్దు అని చెప్పారో, ముద్రగడ కూడా తనకు అన్వయించుకొని నేను చెప్పాలనుకుని చెప్పాను, ఇంత నన్ను అవమానించారు, నా ఇంటికి వస్తా అన్నారు, నన్ను కలుస్తా అన్నారు, నన్ను మా కుటుంబానికి వాల్యూ ఇస్తానన్నారు, అవన్నీ చేయలేదు, అవమానపరిచారని ముద్రగడ కూడా లేఖ రాశారు. దీంతో కాపుకు సంబంధించిన ఇద్దరు నాయకులు పవన్ కళ్యాణ్ మీద సీరియస్ అయ్యారు, లేకపోతే తెగదెంపులు చేసుకున్నారు అనేది మరోవైపు నడుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఇలాంటి వాళ్ళందరినీ భరించడం కంటే తెగదెంపులు చేసుకునే దిశగానే నిన్న ఆయన వ్యాఖ్యలు చేసినట్టు కూడా కనిపిస్తోంది. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ సభ చాలా ఇష్యూస్కి ఒక క్లారిటీ, చాలామందికి మరింత స్పష్టత, అదేవిధంగా జనసేనలో ఉన్న పార్టీ శ్రేణులకు కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలను ఒప్పుకోవాలని ఒక క్లారిటీ, అదేవిధంగా తనతో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా నేను తెలుగుదేశంతో కమిటెడ్గా ఉన్నానని ఒక స్పష్ట తెలుగుదేశం శ్రేణులకు కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నాలు ప్రత్యర్థి వైసీపీకి నచ్చడం లేదు. సో వాళ్ళు విమర్శలు ఈరోజు పొద్దున్నుంచి వైసీపీ నాయకులు మెజారిటీ పవన్ కళ్యాణ్ని విమర్శల మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ వ్యవహారాలన్నిటి మీద ఏం జరుగుతుంది? కోస్తా తీరంలో, ఎస్పెషల్లీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కులం పేరుతో అలజడి, లేకపోతే జనసేన పేరుతో అలజడి, పొత్తుల పేరుతో, జెండా సభ పేరుతో జరుగుతున్న అలజడి మీద